హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొమరవెల్లి మల్లన్నకు పెద్దపట్నం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని మల్లన్న జాతరలో సోమవారం పెద్దపట్నం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శివసత్తులు, భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. హైదరాబాద్ యాదవ సంఘం ఒగ్గు పూజారులు పంచవర్ణాలతో పసుపు, కుంకుమ, తెల్లపిండి, ఆకుపచ్చ, సునేరు 21 వరుసలతో పెద్దపట్నం వేశారు. భక్తులు మల్లన్న నామస్మరణతో పెద్దపట్నాన్ని అగ్ని గుండాలు దాటి మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకున్నారు. మనము ఈ చిత్రంలో చూడొచ్చు భక్తులు ఏ విధంగా హాజరయ్యారో ఈ జాతరకి. నిన్న 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ అమెరికాను మార్చేస్తా, నా నినాదం అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం, పౌరులకు అత్యుత్తమ సేవలు అందిస్తాం, దేవుడి దయతో కాల్పుల నుంచి నేను బయటపడ్డాను, రాజకీయ కక్ష సాధింపులు ఉండవని ప్రకటన. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్, అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపిస్తా, ప్రపంచంలోనే అమెరికాను నెంబర్ 1గా నిలబెడతా, ఆ రోజు కాల్పులు జరిగిన దేవుడి దయ వల్ల ప్రాణాలతో నేను బయటపడ్డా, అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది, దేశంలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉంది, అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలి, విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తాం, శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా, న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా మారుస్తాం, ప్రపంచం ఈటికి అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం, రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్న, అమెరికాలోకి నేరస్తులు రాకుండా కఠిన చర్యలు చేపడతామని ప్రమాణ స్వీకార అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ వాసి మృతి. అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన యువకుడు చనిపోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజ ఎంఎస్ పూర్తి చేశాడు. కొన్నాళ్లుగా చైనీస్ రెస్టారెంట్లో పార్ట్ టైంగా జాబ్ చేస్తున్నాడు. కమిషన్ల కాళేశ్వరం. ప్రతి పనికి ముడుపులు ముట్టజెప్పిన ఏజెన్సీలు, ఇంజనీర్లు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా. ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు, ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్. పరిపాలన అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు, పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు. అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ వ్యవహారం. క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్ గాలికి. పంప్ హౌస్ పనుల్లోనూ భారీగా అవకతవకలు. అన్ని ఆధారాలతో రిపోర్టు రెడీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ కాగ్ లేవనెత్తిన అంశాలు సహా అన్ని వివరాలు పరిగణలోకి తీసుకుని వచ్చే నెల చివరిలో లేదంటే మార్చిలో సర్కారుకు నివేదిక సమర్పించనున్న కాళేశ్వరం కమిషన్. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కింది నుంచి పై స్థాయి దాకా పెద్ద ఎత్తున కమిషన్ల దందా నడిచినట్లు ఈ ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇంజనీర్లు మొదలుకొని నాటి ప్రభుత్వ పెద్దల వరకు అందరికీ కాంట్రాక్టు సంస్థలు భారీగా ముడుపులు ముట్టజెప్పాయని, వాటిని రాబట్టుకునేందుకు నిబంధనలు తుంగలో తొక్కాయని కమిషన్ అంచనాకు వచ్చింది. రూల్స్ బ్రేక్ చేసేందుకు అప్పట్లో అధికారులు నాటి ప్రభుత్వ పెద్దలు సహకరించినట్లు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ లేవనెత్తిన అంశాలను, విజిలెన్స్ రిపోర్టులు, అఫిడవిట్లు, ఇతరత్ర నివేదికలను జ్యుడిషియల్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం కోసం ఆగమేఘాల మీద ఖర్చుల అంచనాల పెంపు, పరిపాలన అనుమతులు లేకుండానే చెల్లింపులు, పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీ, అంతా కమిషన్లలో భాగంగానే జరిగినట్లు భావిస్తుంది. ఇప్పటిదాకా బ్యారేజీలు, పంప్ హౌజుల నిర్మాణం లాంటి సివిల్ వర్క్స్ వరకే అవినీతి పరిమితమైందని భావించినప్పటికీ విదేశాల నుంచి తెచ్చిన మోటార్ల కొనుగోలులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు విచారణ తర్వాత కమిషన్ గుర్తించినట్టు తెలుస్తుంది. నేటి నుంచి కాళేశ్వరం మళ్లీ ఓపెన్ కోర్టు. మంగళవారం నుంచి కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఇతర ఆర్థిక శాఖ అధికారులను పిలువనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఫైనాన్స్ వ్యవహారాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా వి ప్రకాష్ నిర్మాణ ఏజెన్సీలు ఈ దఫా విచారిస్తామని కమిషన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మాజీ ఈఎన్సీలను మరొకసారి ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇటు విచారణ చేస్తూనే ఎప్పటికప్పుడు
రిపోర్టు తయారీలో కమిషన్ నిమగ్నమైంది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై 204కు పైగా పేజీల రిపోర్ట్ను రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది. జ్యూరిచ్లో కలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. దావోస్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టులో భేటీ. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ, ఏపీ సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫోటోలు కూడా దిగాయి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు వస్తున్నాయి అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలో మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. వైన్స్కు బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. బీర్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబీఎల్ తెలిపింది. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వం మొగ్గు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపైన స్టడీ. ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర సర్కారు కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యోచిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ నెలాఖరులోగా రిపోర్టులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం. కులగణన సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఈ వివరాలు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు అందాయి అంటూ ఒక న్యూస్. ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల సన్న బియ్యం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందుకోసం 11,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తాం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒడిశాలోని నైనీ బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి అంటున్న బట్టి విక్రమార్క. అక్కడే 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం. అవసరమైన స్థలాన్ని కేటాయించండి. ఒడిశా సీఎం మోహన్ చరణ్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వినతి. కోనార్క్లో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. జూబ్లీ హిల్స్లో 250 కోట్ల భూమి కబ్జా. 1260 గజాల స్థలంలో కట్టడాలు. జేసీబీతో నిర్మాణాలు కూల్చేయించిన మేయర్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో కబ్జాకు గురైన 1260 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాండ్ విలువ సుమారు 250 కోట్లు ఉంటుంది. పోలీస్ స్టేషన్ వెనుక జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్లో ఈ జాగా ఉంది. ఎన్నో తప్పులు చేసిన ఇక మారుతా అంటున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సక్సెస్ తలకెక్కి తాగుబోతునైనా బూత్ సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్టు. 27 ఏళ్ల కిందట నా సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసొచ్చింది. ఇన్నాళ్ల ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు. సరిదిద్దుకోలేని తప్పులు, అర్థం లేని ప్రయోగాలు చేసిన ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 4 స్కీములకు ఇయాల్టి నుంచే అప్లికేషన్లు. నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు. ప్రస్తుత లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. గ్రామాల్లో వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్స్. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. అర్హులందరికీ స్కీములు వర్తిస్తాయి. ఆందోళన వద్దన్న సర్కారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఉన్నతాధికారులు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తాం అంటున్న ప్రభుత్వ అధికారులు. సచివాలయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. ఫైల్స్ విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సచివాలయ సంఘం కొత్త సంవత్సరం క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. జ్యూరిచ్లో కలుసుకున్న రేవంత్, చంద్రబాబు. ఇద్దరు సీఎంలకు అక్కడి ప్రవాస తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటించనున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చించనుంది. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉండగా చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,
రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, మంత్రి శ్రీధర్ బాబు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రైలులో బయలుదేరి వెళ్లారు అంటూ ఒక న్యూస్. నల్గొండ రైతులు కేటీఆర్ను చెప్పులతో కొడతారు అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. రైతుల పక్షాన ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు అంటున్న మంత్రి వెంకటరెడ్డి. రైతుల పక్షాన ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో కేటీఆర్ రైతు ధర్నా చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ధర్నా చేస్తే రైతులు కేటీఆర్ను చెప్పులతో కొడతారని హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేషిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ రైతు మహా ధర్నా చేసేందుకు నల్గొండే దొరికిందా అని ప్రశ్నించారు. మొదట ఆయన సిరిసిల్లాలో చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో జిల్లా రైతులకు తెలుసునని, ఏ ముఖం పెట్టుకుని నల్గొండలో రైతు మహాధర్నాన్ని చేస్తారని ప్రశ్నించారు. ఏం చేసినా కేటీఆర్ను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి 10 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తర్వాత మిగిలిన పార్టీలు కనుమరుగవుతాయన్నారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి 10 ఏళ్ల పాలనలో నయా పైసా కూడా కేటాయించలేదు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించిందని విమర్శించారు. మార్చిలో ఎస్ఎల్బీసీ సొరంగ పనులు మొదలుపెట్టి 2 ఏళ్లలో పూర్తి చేశామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో 2014 కంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ అధికమైందని విమర్శించారు. మరొక 2 ఏళ్లలో యాక్సిడెంట్ ఫ్రీగా జాతీయ రహదారి 65ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం RRR పనులు కూడా మొదలవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. డబ్బులు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు అంటున్న జగ్గారెడ్డి. అలా చేయట్లేదని ఎవరైనా చెప్తే అది అబద్ధం అంటున్న జగ్గారెడ్డి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీ నాయకుడైనా సరే చివరకు తనతో పాటు అందరూ డబ్బులు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన చిట్చాట్ చేస్తూ డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని ఏ నాయకుడైనా అంటే ఆ విషయాన్ని తనతో పాటు ఎవ్వరూ ఒప్పుకోరన్నారు. ఏ పార్టీ అయినా ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని పేర్కొన్నారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే అధికారం కోల్పోయిన తర్వాత బాధపడాల్సి వస్తుందన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఎవరు కూడా ప్రతీకార చర్యలకు దిగలేదని గుర్తు చేశారు. రాజకీయ యుద్ధం చేయాలి తప్ప ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని, దీనికి తాను పూర్తిగా వ్యతిరేకమని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం విచారణ 2 నెలల్లో పూర్తి అవుతుందని ఒక న్యూస్. జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ 2-3 నెలల్లో పూర్తవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం మానస పుత్రిక అని కేసీఆర్ చెప్పారు. ఆ ప్రాజెక్టు అద్భుతం, 1,00,000 కోట్లతో కడుతున్నాం అన్నారు. కానీ 4 ఏళ్లు కూడా కాకుండానే వాళ్ళ హయాంలోనే అది కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రోజుకు ఉనికి కోల్పోతున్నదని, బీఆర్ఎస్లో గెలిచిన 3వ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలియజేశారు. ధర్మపురిలో గోదావరికి కరకట్ట నిర్మిస్తాం అంటున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వంశీ. ధర్మపురిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రంలో చూడొచ్చు. త్వరలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా అంటున్న ఎంపీ వంశీకృష్ణ. తలాపున గోదావరి ప్రవహిస్తున్న నీటి కొరత ఉండడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులో ఉన్న హామీలు అమలు చేస్తున్నదని వెల్లడి. ధర్మపురిలో TUFIDC నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఓం బిర్లాను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం కలిశారు. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మంగళ బుధవారాల్లో జరగనుంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు పాట్నాకు చేరుకున్నారు. రైతు దీక్షల పేరుతో కేటీఆర్ మొసలి కన్నీరు అంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నది అంటున్న ఆది శ్రీనివాస్. రైతు దీక్షల పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం
సిఎల్పిలో మరొక విప్ రామచంద్ర నాయక్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల కోసం పోరాడుతుంటే నవ్వొస్తుందన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకొని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు రుణ విముక్తి కాలేదని, కానీ తమ ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ నెల 26న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా వంటి కొత్త పథకాలను అమలు చేయబోతున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, 2014 నుంచి 20 మధ్య కాలంలో తెలంగాణలో 6121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీస్ కేసు అని విమర్శించిన కేటీఆర్ ఈ కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వెనక్కి తీసుకోవడం అంటే నైతికంగా ప్రభుత్వం గెలిచినట్లే అన్నారు. రాష్ట్ర సర్కార్పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రసారం చేస్తున్నదని మండిపడ్డారు. రామచంద్ర నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కంటే ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎక్కువ అని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది అంటూ విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. పంటలకు నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతన్నకు కన్నీటి గోస తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పంటలకు నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి తెచ్చిందన్నారు. సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లో 3,36,630 ఎకరాలకు సాగునీటి విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రచారం చేసుకున్నారు కానీ రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదు. మీ ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాట్ల దశలోనే సాగునీటికి గోసపడితే మున్ముందు సాగునీరు ఎలా సరఫరా చేస్తారు? సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని మరొకసారి రుజువైంది అని హరీష్ రావు విమర్శలు చేశారు. బీసీలపై బీఆర్ఎస్ది కపట ప్రేమ అంటున్న బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్. 10 ఏళ్లు బీసీలను పట్టించుకోకుండా ఇప్పుడు వారిపై బీఆర్ఎస్ కపట ప్రేమ చూపిస్తుందని బీసీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ నూతి శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని, రిజర్వేషన్లు పెంచాలని కుల గణన చేపట్టామని, ఇప్పటికీ సర్వే పూర్తయిందని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి పబ్లిక్ హియరింగ్ని నిర్వహించి అందరి సలహాలు సూచనలు స్వీకరించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సమగ్ర సర్వే చేపట్టి ఆ లెక్కలు బయటపెట్టకుండా బీసీలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో బీసీల రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ఎన్నికల్లో సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన చరిత్ర బీఆర్ఎస్ అన్నారు. రిజర్వేషన్లు కేసీఆర్ తగ్గిస్తున్న ఆ పార్టీలో ఉన్న బీసీలు అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కులగణన చేస్తుండడంతో బీఆర్ఎస్కు భయం పట్టుకుందని, అందుకే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీసీ కమిషన్ ప్రెసిడెంట్ అన్నారు. సర్కార్కు రేవంత్కు 4 ఏళ్లు చుక్కలు చూపిద్దాం అంటున్న కేటీఆర్. బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలతో కేటీఆర్. ప్రతి జిల్లాలోనూ గట్టి కమిటీలను ఎన్నుకోండి, కేసులు పెట్టినా భయపడొద్దు. కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేసిన అన్ని పథకాలు ఇచ్చిండు. రేవంత్ ఏడాది పాలనలోనే 1.40 లక్షల కోట్లు అప్పు చేసి ఏమిచ్చిండని కేటీఆర్ ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే 4 ఏళ్లు చుక్కలు చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ బాధ్యతను పార్టీ కార్మిక విభాగం తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించేందుకు 33 జిల్లాలకు కొత్త కమిటీలు ఎన్నుకోవాలన్నారు. కేసులకు భయపడవద్దని పార్టీ నాయకత్వం లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీని ఆవిష్కరించి మాట్లాడుతూ అధికారం పోయినా పోరాట పటిమ పోలేదని చాటి చెప్పేలా బీఆర్ఎస్ కార్మిక విభాగం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పోరాడుతుందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడన్న కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలన్నీ తిప్పికొట్టాలని కార్మిక విభాగం నేతలకు కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అప్పు 72,000 కోట్లు. అప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం 1.14 లక్షలు, రెవెన్యూ మిగులు 369 కోట్లు ఉండేది. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాటికి తలసరి ఆదాయం 3.56 లక్షలు, రెవెన్యూ మిగులు
5,944 కోట్లు ఉంది. మిగులు రాష్ట్రంగా 3 లక్షల కోట్ల బడ్జెట్తో కాంగ్రెస్ వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగించామని కేటీఆర్ పేర్కొన్నారు. అప్పు చేసిన హామీలు నెరవేర్చలే. ఏడాదికి 40,000 కోట్లు అప్పు చేసి కేసీఆర్ ఎన్నో పథకాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే 1.40 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఒక కొత్త ఇటుకన్న పెట్టాడా, కొత్త పైప్ లైన్ వేశాడా, కొత్త కాలువ తవ్విండా, ఒక కార్మికుడికైనా లాభం చేసిండా, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఆడబిడ్డల లగ్గానికి తులం బంగారం ఇచ్చిండా, చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇచ్చిండా? అవేవి ఇవ్వకుండానే రేవంత్ అంతా అప్పు ఎందుకు చేసిండో ప్రజలు నిలదీయాలి అని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఒక్క మేలు చేయకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రం మూటల్ని మోసే పనిని నిజాయితీగా చేస్తుండు. తన పదవి కాపాడుకోవడం కోసం వేల కోట్ల రూపాయలను ఢిల్లీకి తరించుకుపోతుండు అని కేటీఆర్ విమర్శలు చేశారు. మది నిండా తెలంగాణ సంస్కృతి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే వాక్య వీడ్కోలు సమావేశం నిర్వహించిన జడ్జీలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. ముంబై హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్న ఆయనకు సోమవారం హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో న్యాయమూర్తులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీజే అలోక్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలకు దేశంలోనే ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ వారసత్వాన్ని సమగ్రతను హైకోర్టు కొనసాగించాలి. రాష్ట్ర హైకోర్టులో అత్యధిక సంఖ్యలో మహిళా న్యాయమూర్తులు ఉండడం మంచి పరిణామం. చీఫ్ జస్టిస్గా క్రిమినల్ కేసుల్లో వారెంట్లు సమన్లను అందించడానికి స్టెప్ను అమల్లోకి తెచ్చాను. ఇలా జారీ చేయడం దేశంలోనే రెండో హైకోర్టు తెలంగాణది. కేసుల విచారణ సమయంలో బార్ నుంచి మంచి సహకారం లభించింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన జస్టిస్ అలోక్ ఆరాధే. 24న టెట్కి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ప్రిలిమినరీ కీని ఈ నెల 24న రిలీజ్ చేస్తామని టీజీ టెట్ చైర్మన్ నరసింహారెడ్డి వెల్లడించారు. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 సాయంత్రం 5 గంటల లోపు పూర్తి ఆధారాలతో వెబ్సైట్ లింక్ ద్వారా పంపించాలని సూచించారు. ఈ నెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 2,05,278 అంటే 74.44% మంది హాజరయ్యారు. పేపర్ 1కి 69,476 మంది, పేపర్ 2కు మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది హాజరైనట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.